ఎట్టకేలకు తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు అత్యంత కీలకంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసులో నిజామాబాద్లో ఒక పోలీస్ కానిస్టేబుల్ను షేక్ రియాజ్ అనే రౌడీ షీటర్ హత్య చేసిన కేసును కీలకంగా తీసుకున్న నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం కొద్దిసేపటి క్రితమే నిజామాబాద్ హాస్పిటల్లో షేక్ రియాజ్ మృతి చెందడం జరిగింది. ఎట్టకేలకు నిన్న మధ్యాహ్నం అతన్ని పట్టుకున్న సమయంలోనే షేక్ రియాజ్ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారని వార్తలు ప్రచారమయ్యాయి. వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. అయితే షేక్ రియాజ్ను ఎన్కౌంటర్ చేయలేదని నిజామాబాద్ సిపి ప్రకటించడం జరిగింది. అట్లాగే ఒక ప్రకటన కూడా రిలీజ్ చేశారు. షేక్ రియాజ్ ఎవరైతే ఉన్నారో పారిపోయే ప్రయత్నం చేస్తుండగా అతను ఒక వ్యక్తిని చూశాడు. ఆ వ్యక్తి అతన్ని పట్టుకోబోతుండగా వాళ్ళిద్దరి మధ్యలో ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. షేక్ రియాజ్ను వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాం, హాస్పిటల్లో జాయిన్ చేసినాం. అతను ప్రాణాలతోనే ఉన్నాడని నిన్న ఎస్పీ ప్రకటించడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం దాదాపు 4 నుంచి 5 రకాల టెస్టులను చేసిన తర్వాత ఒక 5 ఎక్స్రేలు తీసిన తర్వాత మధ్యాహ్న సమయంలో అతను తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఆ డాక్టర్లు ఏదైతే విషయాన్ని చెప్పారో దాన్ని పోలీసులు కూడా నిర్ధారించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే షేక్ రియాజ్ రౌడీ షీటర్గా ఉన్న షేక్ రియాజ్ కొద్దిసేపటి క్రితమే నిజామాబాద్ జీజీహెచ్ హాస్పిటల్లో మృతి చెందడం జరిగింది. షేక్ రియాజ్ అనే వ్యక్తి ఎవరు, అసలు పోలీస్ కానిస్టేబుల్కి అతనికి ఏం జరిగింది అనేది మనం మొదటి నుంచి కనుక చూస్తే మొన్న 2 రోజుల క్రితం రాత్రి సిసిఎస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి ప్రమోద్ కుమార్ అనే కానిస్టేబుల్ తన అల్లుడిని తీసుకొని హాస్మీ కాలనీకి వెళ్తాడు. అక్కడ నిందితుడు ఎవరైతే షేక్ రియాజ్ ఉన్నాడో షేక్ రియాజ్ని బైక్ చోరీలో భాగంగా విచారించేందుకని అతన్ని పట్టుకొని బైక్ మధ్యలో రియాజ్ను కూర్చోబెట్టుకొని ముందు కానిస్టేబుల్ ప్రమోద్ నడుపుతున్నాడు. ఆ నిందితుడి వెనుక ఎవరైతే కానిస్టేబుల్ వాళ్ళ అల్లుడు ఉన్నారో వాళ్ళు ముగ్గురు వెళ్తుండగా నిజామాబాద్ నగరంలో వినాయక్ నగర్ వద్దకు చేరుకోగానే ఈ షేక్ రియాజ్ అనే వ్యక్తి తన దగ్గర ఉన్న కత్తి తీసుకొని ముందు నుంచి ఛాతీలో ప్రమోద్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రమోద్ కానిస్టేబుల్ ఛాతీలో కత్తితో గుచ్చడం జరిగింది. వెంటనే బైక్ ఆపగానే ఇంకొకసారి పొడవడం జరిగింది. దాన్ని అడ్డుకోబోయిన కానిస్టేబుల్ అల్లుడు ఎవరైతే ఉన్నారో అల్లుడి పైన కూడా దాడి చేయడం జరిగింది. అయితే వెంటనే రియాజ్ను తీసుకెళ్లడానికి మరో ఇద్దరు వేరే బైక్ మీద వచ్చి రియాజ్ను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా అటువైపుగా వస్తున్నటువంటి ఎస్ఐ అక్కడికి చేరుకోగానే ఎస్ఐ పైన కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. దాడి చేసే క్రమంలో దాడి చేసే ప్రయత్నం చేస్తూ అక్కడి నుంచి తప్పించుకోవడం జరిగింది. రియాజ్ కోసం పోలీసులు అప్పటికి ఎస్ఐకి కూడా స్వల్ప గాయాలయ్యాయి. అటు కానిస్టేబుల్ ప్రమోద్ అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. ఎస్ఐకి గాయాలయ్యాయి. సిఐకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో సిఐ కొన్ని బృందాలుగా ఏర్పడి రాష్ట్ర పోలీసులు కూడా ఈ కేసును కానిస్టేబుల్ అత్యంత దారుణంగా నిందితుడిని తీసుకెళ్తుండగా కత్తితో పొడిచి కానిస్టేబుల్ చంపడాన్ని ఈ కేసును తెలంగాణ రాష్ట్ర పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. డీజీపీ నేతృత్వంలో పోలీసులందరికీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. నిజామాబాద్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టి ఈ నిందితుని పట్టుకోవడానికి దాదాపు 4 నుంచి 5 స్పెషల్ టీంలను రంగంలోకి దింపారు. నిందితుని పట్టించిన వారికి 50,000 రూపాయల రివార్డు కూడా ప్రకటించడం జరిగింది. దాదాపు అన్ని చోట్ల వెతుకుతుండగా నిన్న ఆదివారం సారంగపూర్ అటవీ ప్రాంతంలో నిందితుడు ఉన్నట్లు సమాచారం తెలుసుకొని పోలీసులు అటువైపు వెళ్తుండగా పోలీసుల కంటే ముందే ఒక వ్యక్తి ఆ రియాజ్ను చూసి పట్టుకునే ప్రయత్నం చేశారు. ఆ పట్టుకునే క్రమంలో ఇద్దరి మధ్యలో ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో ఇరువురికి గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఇద్దరిని అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి రియాజ్ను హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఎందుకంటే రియాజ్కి అప్పటికే గాయాలైనాయి. అయితే పోలీసులు ఎప్పుడైతే రియాజ్ను చూశారో అప్పుడే ఎన్కౌంటర్ చేశారు. రియాజ్ చనిపోయాడు ఎన్కౌంటర్లో అంటూ నిన్న మధ్యాహ్న సమయంలో వార్తలు సాయంత్రం సమయంలో పెద్ద ఎత్తున వార్తలు ప్రచారమయ్యాయి. ఈ వార్తలన్నీ ఫేక్ అని, ఈ ప్రచారంలో వాస్తవం లేదని నిజామాబాద్ సిపి పోలీస్ కమిషనరు ఆ వివరాలు వెల్లడించడం జరిగింది. ఒక ప్రకటన కూడా రిలీజ్ చేశారు. వెట్టకేలకు షేక్ రియాజ్ను హాస్పిటల్లో చేర్పించిన తర్వాత అతనికి నిన్న ఘర్షణలో తీవ్ర గాయాలయ్యాయి. తప్పించుకునే ప్రయత్నం చేసినప్పుడు పోలీసులు ఆ నిందితుడు రియాజ్ మధ్య కూడా ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న నేపథ్యంలో తీవ్ర గాయాలయ్యాయి. ఆ గాయాలతో ఇవాళ ఉదయం కూడా చాలా వరకు టెస్టులు చేశారు. టెస్టులు చేసిన ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ ఇవాళ సోమవారం మధ్యాహ్నం నిందితుడు రియాజ్ మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు. డాక్టర్ల నివేదికను పోలీసులు కూడా ధృవీకరించారు. మొత్తానికి షేక్ రియాజ్ అనే వ్యక్తి పోలీస్ కానిస్టేబుల్ని అత్యంత దారుణంగా హత్య చేసిన తర్వాత పోలీసులు అతన్ని పట్టుకొని హాస్పిటల్ తీసుకెళ్లడం, హాస్పిటల్లో అతను చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఈ కేసు క్లోజ్ అయినట్టే అయిపోయింది. టీసీఎస్ కానిస్టేబుల్ ఒక అక్యూజ్ రియాజ్ అనే అక్యూజ్ తీసుకొస్తున్నప్పుడు అతను
మన కానిస్టేబుల్ని మీద అటాక్ చేసి కానిస్టేబుల్ని స్టాబ్ చేయడం జరిగింది. కానిస్టేబుల్ అక్కడ ఇంజరీస్ పడిపోతే ఇమీడియట్గా ఎస్ఐ గారు అదే టైంలో అక్కడ ఎస్ఐ గారు అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక దురదృష్టకరమైన విషయం ఏంటి అంటే అక్కడ వ్యక్తి పెనుగులాట జరుగుతూ ఉంది. అంటే జనాలు చూస్తూ ఫోటోలు తీసుకుంటూ బిజీగా ఉన్నారు. హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి అని ఆటో అడిగితే ఆటో వాళ్ళు కూడా కుదరదు అని వెళ్ళిపోతున్నారు. సొసైటీ మనం ఎట్లా ముందుకు వెళ్తున్నాం, మేము వెళ్తున్నాం అనేది మీ విచక్షణకే వదిలేస్తున్నాను. ఒక వ్యక్తికి ఇంజురీ అయింది, పోలీసే కాదు ఎవరైనా అయిండొచ్చు. ఒక వ్యక్తికి రక్తం కారుతూ ఇంజురీ ఉంటే మనం సహాయం చేయాలని పోయి మాకొద్దు మాకు తెలియదు అని వదిలేసి వెళ్తున్నారు. అందరికీ మా విజ్ఞప్తి, పోలీస్ డిపార్ట్మెంట్ పగలు రాత్రి కష్టపడి పనిచేస్తూ ఉంది. ఎన్నో నేరాలు ఆపుతున్నాం, ఎన్నో క్రైమ్స్ ఛేదిస్తున్నాం. ఈ ఒక క్రైమ్ ఛేదించే విషయంలోనే ఒక కానిస్టేబుల్ ఇప్పుడు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఆ కానిస్టేబుల్ లేని లోటుని ఆ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎవరు తిరిగి అందిలేరు. కనీసం అటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు లోకల్ ఎవరైనా పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అతను పారిపోయాడు, అక్యూజ్ ముందు నుంచి పారిపోయాడు, ఎవరు హెల్ప్ చేయడానికి కూడా ఎవరు అట్లీస్ట్ అరవడానికి కూడా రాలేదు. కనీసం షిఫ్ట్ చేయడానికి రండి హెల్ప్ చేయడం అని మా ఎస్ఐ గారు అడిగినా రిక్వెస్ట్ చేసిన ఆటోలు కూడా ఆగలేదంటే ఇటువంటి జరిగింది. ప్రమోద్ అని మన సిసిఎస్ కానిస్టేబుల్ ఒక అక్యూజ్ రియాజ్ అని అక్యూజ్ తీసుకొస్తున్నప్పుడు అతను మన కానిస్టేబుల్ని మీద అటాక్ చేసి కానిస్టేబుల్ని స్టాబ్ చేయడం జరిగింది. కానిస్టేబుల్ అక్కడ ఇంజరీస్ పడిపోతే ఇమీడియట్గా ఎస్ఐ గారు అదే టైంలో అక్కడ ఎస్ఐ గారు అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక దురదృష్టకరమైన విషయం ఏంటి అంటే అక్కడ వ్యక్తి పెనుగులాట జరుగుతూ ఉంది. అంటే జనాలు చూస్తూ ఫోటోలు తీసుకుంటూ బిజీగా ఉన్నారు. హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి అని ఆటో అడిగితే ఆటో వాళ్ళు కూడా కుదరదు అని వెళ్ళిపోతున్నారు. సొసైటీ మనం ఎట్లా ముందుకు వెళ్తున్నాం, మేము వెళ్తున్నాం అనేది మీ విచక్షణకే వదిలేస్తున్నాను. ఒక వ్యక్తికి ఇంజురీ అయింది, పోలీసే కాదు ఎవరైనా అయిండొచ్చు. ఒక వ్యక్తికి రక్తం కారుతూ ఇంజరీ ఉంటే మనం సహాయం చేయాలని పోయి మాకొద్దు మాకు తెలియదు అని వదిలేసి వెళ్తున్నారు. అందరికీ మా విజ్ఞప్తి, పోలీస్ డిపార్ట్మెంట్ పగలు రాత్రి కష్టపడి పనిచేస్తూ ఉంది. ఎన్నో నేరాలు ఆపుతున్నాం, ఎన్నో క్రైమ్స్ ఛేదిస్తున్నాం. ఈ ఒక క్రైమ్ ఛేదించే విషయంలోనే ఒక కానిస్టేబుల్ ఇప్పుడు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఆ కానిస్టేబుల్ లేని లోటుని ఆ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎవరు తిరిగి అందిలేరు. కనీసం అటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు లోకల్ ఎవరైనా పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అతను పారిపోయాడు, అక్యూజ్ ముందు నుంచి పారిపోయాడు, ఎవరు హెల్ప్ చేయడానికి కూడా ఎవరు అట్లీస్ట్ అరవడానికి కూడా రాలేదు. కనీసం షిఫ్ట్ చేయడానికి రండి హెల్ప్ చేయడం అని మా ఎస్ఐ గారు అడిగినా రిక్వెస్ట్ చేసిన ఆటోలు కూడా ఆగలేదంటే ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నామో మనం మీరే ఊహించుకోండి. అందరికీ ఒక విజ్ఞప్తి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, ఇటువంటి అంటువర్డ్ ఇన్సిడెంట్స్ ఎవరికైనా అవ్వచ్చు. అట్లాంటప్పుడు మనం సహాయం చేసి ఒకరిని ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవ్వాలి కానివ్వండి, మన బాధ్యతను వదిలేసుకుని మనకెందుకు మనం వెళ్ళిపోదాము అనే దాంట్లో ఉంటే ఐ డోంట్ నో దాన్ని ఏం చెప్పాలని నేను చెప్పలేను. నిందితుడిని పట్టుకునేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. టోటల్ 8 టీమ్స్ పైన ఫామ్ చేసాం. ఎక్కడెక్కడ తిరుగుతాడు అనే దాని మీద కూడా మేము అబ్జర్వేషన్ పెట్టాం. అతని గ్యారంటీ పట్టుకుంటాం. లీగల్లీ ఆల్ చేయాల్సిన యాక్షన్ తీసుకుంటాం. ఒకరిని పంపలేదు, మీకు ఇన్ఫర్మేషన్ తప్పు ఉంది. ఆల్రెడీ ఒకరిని పంపుంటే వెనకాల ఇంకో ఎస్ఐ గారు ఎట్లా ఉంటుంది, ఉన్నవన్నీ ఇమీడియట్గా పట్టుకొని అతనికి ఆల్రెడీ ఒక టీం వెళ్ళి అప్రిహెండ్ చేయడానికి వెళ్ళింది. ఆ టీం అప్రిహెండ్ చేసి అతన్ని తీసుకొచ్చేటప్పుడు అది కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని యాక్టివిటీస్ జరిగినాయి. అతని దగ్గర వెపన్ ఉంది, వెపన్తో మమ్మల్ని అటాక్ చేయడం జరిగింది. సంబంధాన్ని గ్యాంగ్ లీడర్ ఉన్నాడు. ఇదంతా గంజాయి మాఫియా, గంజాయి ముఠా ఉంది. మీరన్నీ ఐ డోంట్ రాంగ్ ఇన్ఫర్మేషన్, డోంట్ స్ప్రెడ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ టు ఆల్. మా సిసిఎస్ వాళ్ళ దగ్గర వెపన్ ఈ సందర్భంలో వెపన్ అతని దగ్గర ఒక దగ్గర లేదు. అంతేగాని పోలీసులు నుంచి డిమాండ్ వస్తుంది, ఇవన్నీ మాకు డోంట్ స్ప్రెడ్ రాంగ్ మెసేజ్. డిపార్ట్మెంట్కి ఏ విధమైన డిపార్ట్మెంట్ వీఆర్ దేర్. డిపార్ట్మెంట్ మా ఫ్యామిలీలో ఒక వ్యక్తి చనిపోయాడు. వీఆర్ లిటిల్ ఎమోషనల్లీ మేము కూడా ఉన్నాం. బట్ మా పని మేము చేస్తున్నాం. మా రిక్వెస్ట్ అందరికి కూడా, ప్లీజ్ అటువంటి ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండండి. మిగతా వాళ్ళు నిన్న కూడా మేము చెప్పడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా కొందరు దాంట్లో రాజకీయాలు చేయాలని, మిగతా ఏం చేయాలని చేస్తున్నారు. అటువంటి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఒక కుటుంబానికి సహాయం, సపోర్ట్గా ఉండాలి, ఎమోషనల్గా సపోర్ట్ ఉండాలి. అట్లా ఉండి ఇప్పుడు పోయిన ప్రాణాన్ని మేము తీసుకోలేము. కానీ మా కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ కుటుంబానికి అంతా తీసుకెళ్లాల్సిన బాధ్యత మా పైన ఉంది, మా భుజ స్కంధాల పైన ఉంది. మేము ముందుకు తీసుకెళ్తాం.
ఎవరైతే చేశారో తప్పకుండా మాకు లీగల్ సిస్టమ్ మీద మేము ఎప్పుడూ పోలీసు వాళ్ళని లీగల్ సిస్టమ్ ఎప్పుడూ మిస్ కాం, మేము ఫాలో అవుతాం.